హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. నేను ఈరోజు నుంచి డైలీ ఒక టాపిక్ క్వశ్చన్స్ అనేది పెడదాము అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. ఈరోజు వచ్చేసి టాపిక్ శాతవాహనులు. ఇవి వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. ఈరోజు ఒక 30 క్వశ్చన్స్ అనుకుంటున్నాను. చూద్దాము, పాసిబుల్ అయితే ఇంకా ఎక్కువనే పెడతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మించబడింది? ఆప్షన్ ఏ వేంగి చాళుక్యులు, బి ఇక్ష్వాకులు, సి శాతవాహనులు, డి షాలంకాయులు. ఏనా బీనా సీను గెస్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శాతవాహనులు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో క్రింది వానిలో సరికానిది ఏది? శాతవాహన రాజులు హిందూ మతంను అనుసరించిన వారి రాణులలో కొందరు బౌద్ధ మతం పోషించారు. చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. నాడు నౌకా వాణిజ్యం దశలో ఉంది, అభివృద్ధి దశలో ఉంది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులు అని వాదించిన వారెవరు? ఆర్చి బండాక్టర్, విఎన్ సుక్తాంకర్, రాప్సన్, డి గోపాలాచారి. ఆంధ్రులు కారు, ఆంధ్రులకు భృత్యులు అని వాదించిన వ్యక్తి ఆప్షన్ బి విఎన్ సుక్తాంకర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. గాథ సప్తశతి రచించినది ఎవరు? శర్వవర్మ, గుణాఢ్యుడు, సి హాలుడు, డి కుంతల శాతకర్ణి. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి కుంతల శాతకర్ణి. శాతవాహనులు తమ వ్యక్తిగత నామాలకు ముందు మాతృగోత్ర నామాలను చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైనది? గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి సిముకుడు, ఆప్షన్ సి వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ డి హాలుడు. ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. సిక్స్త్ క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? పితోల్కర, నాసిక్, నానాగఢ్, జునాగఢ్. సిక్స్త్ వన్ నాసిక్. షాద్వద తాత్వక సంప్రదాయాన్ని ప్రబోధించినది ఎవరు? ఆప్షన్ ఏ నాగార్జునుడు, ఆప్షన్ బి సోమదేవసురి, ఆప్షన్ సి కాళకసురి, ఆప్షన్ డి కుందకుందనాచార్యుడు. సెవెంత్ దానికి ఆన్సర్ ఆప్షన్ డి కుందకుందనాచార్యుడు. క్రింది వానిలో ఎవరు శాతవాహన పరిపాలన స్థాపకుడుగా గుర్తించబడ్డారు? ఆప్షన్ ఏ శాతకర్ణి, ఆప్షన్ బి సిముకుడు, ఆప్షన్ సి కుంతల శాతకర్ణి, ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. ఎయిత్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిముకుడు. నైన్త్ క్వశ్చన్. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ సి సుందర శాతకర్ణి, ఆప్షన్ డి శివశ్రీ శాతకర్ణి. నైన్త్ దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాసిష్ఠపుత్ర పులోమావి. టెన్త్ క్వశ్చన్. కవివత్సలుడు అనే బిరుదు ధరించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి హల శాతవాహనుడు, ఆప్షన్ సి మాధవవర్మ, ఆప్షన్ డి రాజరాజ నరేంద్రుడు. టెన్త్ దానికి ఆన్సర్ వచ్చేసి హల శాతవాహనుడు. సో ఈరోజు వచ్చేసి 30 క్వశ్చన్స్ అనుకున్నాను, బట్ వీడియో చాలా లెంత్ అయ్యేలా ఉందండి. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తే నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే చెప్పగలిగాను.
నెక్స్ట్ ఇంకొక 10 క్వశ్చన్స్కి ఇంకొక వీడియో చేస్తాను. మొత్తం మనకి ఈ టాపిక్లో 30 to 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 అయితే మ్యాక్సిమం చేస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.